రెండిట్లో మీకు కంపేర్ చేయడానికి ఏం లేదు, ఏది బెటర్గా చెప్పలేము మనం. ఎందుకంటే దాంట్లో ఛార్జింగ్ స్పీడ్ తక్కువ ఉంటే ఇంకో దాంట్లో ఎక్కువ ఉంది, అలాగే ఇంకో దాంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే ఇంకో దాంట్లో తక్కువ ఉంది. ఒక దాంట్లో ఉన్నది ఇంకొక దాంట్లో లేదు. రెండింటి మనం కంపేర్ చేసి ఇది బెస్ట్ అని చెప్పడానికైతే లేదు. బట్ రెండిట్లో మీకు ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చు, మంచిగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఒక 30,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి పోకో F7, ఇంకొకటి ఐక్యూ నోట్ 10. ఈ రెండు ఫోన్స్ అనేటివి 30,000 బడ్జెట్లో మంచి ఫోన్స్. చాలామంది ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ కొనాలి, ఏ ఫోన్ బాగుంటుంది, ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫోన్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చాలామంది అడుగుతుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే నేను చెక్ చేసిన దాని ప్రకారం స్పెసిఫికేషన్స్ పరంగా రెండు ఫోన్స్కి అయితే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ లేదు. పోకో F7ని కాదని ఐక్యూ నియో 10 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఐక్యూ నియో 10ని కాదని పోకో F7 తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ నాకు తెలిసిన వరకు అయితే రెండు ఫోన్స్ అనేవి చాలా మంచి ఫోన్స్. కానీ అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకోవాలి ఇది చెప్పండి, అలాగే ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ వాళ్ళ కోసం ఈ వీడియో చాలా క్లారిటీగా అయితే చేస్తాను నేను. ప్రతి డిపార్ట్మెంట్లో మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్లో, బిల్డ్ క్వాలిటీలో, అలాగే ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, ఎవ్రీథింగ్ అయితే ప్రతి డిపార్ట్మెంట్లో రెండింటికి తేడా అంటే చెప్తాను. బట్ మీకు ఏది సూట్ అవుతుంది మీరైతే డిసైడ్ అయితే అవ్వచ్చు. లాస్ట్ నా ఒపీనియన్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. 30,000 బడ్జెట్లో మీరు ఒక ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే మనం పోకో F7 సంబంధించిన డిజైన్ కోసం మాట్లాడుకుందాం. ఇదైతే మనకి 3 కలర్లు అయితే వస్తుంది, ఫ్రోస్ట్ వైట్, అలాగే ప్యాంటన్ బ్లాక్, సైబర్ సిల్వర్. ఈ 3 కలర్లు అయితే పోకో F7 అయితే వస్తుంది. ఇక మనకి సైడ్ చూసుకుంటే మెటల్ ఫ్రేమ్ తీసుకొచ్చారు, అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు పోకో F7 లో. ఇక ఐక్యూ నియో 10 లో చూసుకుంటే ఇది మనకి 2 కలర్లు అయితే వస్తుంది, ఇన్ఫర్నో రెడ్, అలాగే టైటానియం క్రోమ్. ఈ 2 కలర్ అయితే ఐక్యూ నియో 10 అయితే వస్తుంది. అలాగే మనకి సైడ్స్ అండ్ బ్యాక్స్ చూసుకుంటే పాలికార్బోనేట్ బాడీ తీసుకొచ్చారు, అంటే మనకి ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి స్కాట్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఐక్యూ నియో 10 తో కంపేర్ చేస్తే పోకో F7 అనేది కొంచెం బెటర్గా అయితే మనకి లుకింగ్ అయితే ఉంటుంది. ఫీలింగ్ కూడా మీకు బెటర్ ఫీలింగ్ అయితే ఉంటుంది, కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ చూసుకుంటే పోకో F7 222 గ్రామ్స్ అయితే ఉంటుంది, ఐక్యూ నియో 10 చూసుకుంటే 206 గ్రామ్స్ అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ అనేది పోకో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం డిస్ప్లే డిపార్ట్మెంట్ లోకి వెళ్తే పోకో F7 లో చూసుకుంటే 6.83 ఇంచెస్ మనకి 1.5K POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఐక్యూ నియో 10 లో చూసుకుంటే 6.78 ఇంచెస్ మనకి 1.5K AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ మనకి పోకో F7 లో చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తే, అలాగే ఐక్యూ నియో 10 చూసుకుంటే 144Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ కూడా పోకో F7 లో 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటే, ఐక్యూ నియో 10 లో చూసుకుంటే 5500 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి పోకోతో కంపేర్ చేస్తే ఐక్యూలో ఒక 2 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. 144Hz రిఫ్రెష్ రేట్, అలాగే 5500 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్. ఒకవేళ మీరు కొంచెం ఎండగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఫోన్ యూస్ చేశారనుకోండి, మీకు పోకో F7 తో కంపేర్ చేస్తే ఐక్యూ నియో 10 లో డిస్ప్లే అనేది కొంచెం బ్రైట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే 5500 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ కాబట్టి కొంచెం బ్రైట్గా అయితే మీకు ఐక్యూ నియో 10 అయితే ఉంటుంది. అలాగే డిస్ప్లే సైజు పరంగా చూసుకుంటే మనకి ఐక్యూ నియో 10 తో కంపేర్ చేస్తే పోకో F7 అనేది కొంచెం పెద్దగా అయితే ఉంటుంది, డిస్ప్లే సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే ఉంటుంది. పోకో F7 డిస్ప్లేలో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లే అనేది. ఈ ఐక్యూ నియో 10 లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు, బట్ ఇది ఒక చేంజ్ అని చెప్పొచ్చు. రెండిట్లో డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది, పెద్దగా యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఒకవేళ మీకు పెద్ద సైజ్ డిస్ప్లే కావాలనుకుంటే పోకో F7కి వెళ్ళండి. వద్దు మాకు పెద్ద సైజ్ డిస్ప్లే అవసరం లేదు, కొంచెం హై రిఫ్రెష్ రేట్ ఉండాలి, అలాగే బయట మేము యూజ్ చేసిన కొంచెం బ్రైట్ కనపడాలి అనుకుంటే మాత్రం ఈ ఐక్యూ నియో 10 అయితే మీకు సెట్ అవుతుంది రెండిట్లో. బట్ నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏమనిపించలేదు. ఒక ఫోన్ కాదని ఇంకొక ఫోన్ తీసుకోవాలి, డిస్ప్లే పరంగా నాకు చేంజ్ బాగుంది అని అయితే నాకు అనిపించట్లేదు. బట్ రెండిట్లో మీకు డిస్ప్లే అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. దాంట్లో POLED, ఇంకో దాంట్లో AMOLED, బట్ మీకు రెండిట్లో డిస్ప్లే అనేది సూపర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే, అంటే మనకి ప్రాసెసర్లో చూసుకుంటే రెండు ఫోన్లలో యూజ్ చేసిన ప్రాసెసర్ అనేది ఒకటే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ రెండిట్లో సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని మీరు అయితే అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఐక్యూ నియో 10 లో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మన గేమింగ్లో కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో వీళ్ళ ఓన్ చిప్ అయినా సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అయితే యూజ్ చేస్తారు. ఇది ఉండడం వల్ల మనకి మనం గేమింగ్ ఇంటర్పోలేషన్ అయితే ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేస్తుంది, ఫ్రేమ్స్ యాడ్ చేసి గేమింగ్ని కొంచెం స్మూత్గా ఉండేటట్టు చూసుకుంటుంది. అలాగే మనం గేమ్స్ ఆడేటప్పుడు లోడ్ మొత్తం మనకి మెయిన్ ప్రాసెసర్ మీద పడకుండా ఈ Q1 చిప్ మీద కూడా కొంచెం పడుతుంది. దీని కారణంగా మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే ఉంటుంది ఐక్యూ నియో 10 లో అయితే. అలాగే ఐక్యూ నియో 10 లో మనకి
144 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ గేమ్స్ పరంగా అయితే. పోకో ఎఫ్7లో మాత్రం మనకి మెయిన్ ప్రాసెసర్ ఒకటే ఉంటుంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ వైజ్గా మీకు కొంచెం గేమింగ్లో మాత్రం ఖచ్చితంగా ఐక్యూ నియో 10 అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం స్టోరేజ్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోదాం. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే పోకో ఎఫ్7లో మనకి 2 వేరియంట్లు అయితే ఉంటాయి. అలాగే ఐక్యూ నియో 10లో చూసుకుంటే మనకి 3 వేరియంట్లు అయితే ఉంటాయి. ఇందులో మనకి బేస్ వేరియంట్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ పోకో ఎఫ్7లో మనకి బేస్ వేరియంట్ 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్ అలాగే UFS 4.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ఐక్యూ నియో 10 బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే ఇందులో మనకి 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X అల్ట్రా ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి అడ్వాంటేజ్ అనేది ఆ బేస్ వేరియంట్ తీసుకుంటే ఒకవేళ మీకు పోకోకి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఐక్యూ బేస్ వేరియంట్ తీసుకున్నారనుకోండి 8GB ప్లస్ 128GB తీసుకుంటే LPDDR5X అల్ట్రా ర్యామ్ వస్తుంది. అలాగే UFS 3.1 స్టోరేజ్ మాత్రం అయితే వస్తుంది. ఒకవేళ మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం స్టోరేజ్ పరంగా మీకు 256GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొక 2000 అయితే ఎక్స్ట్రా అయితే అవుతుంది పోకో ఎఫ్7తో కంపేర్ చేస్తే. అలాగే ర్యామ్ అనేది ఇక్కడ మనకి పోకో ఎఫ్7తో కంపేర్ చేస్తే ఐక్యూ నియో 10లో బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే పోకో ఎఫ్7లో LPDDR5X ర్యామ్ ఉంటే ఐక్యూ నియో 10లో చూసుకుంటే LPDDR5X అల్ట్రా యూజ్ చేస్తారు. ర్యామ్ పరంగా చూసుకుంటే మీకు ఐక్యూ నియో 10 బెటర్గా ఉంటుంది. స్టోరేజ్ కూడా మనకి పోకో ఎఫ్7 అంత ఫాస్ట్గా ఉండాలనుకుంటే మాత్రం మీరు 128GB కాకుండా ఐక్యూలో 256GB వేరియంట్ తీసుకోండి. అక్కడ మీకు LPDDR5X అల్ట్రా వస్తుంది, మనకి UFS 4.1 స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ మనకి రెండిట్లో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా మీకు ఉంటుంది పోకో ఎఫ్7 అనేది. మీరు బేస్ వేరియంట్ తీసుకున్న 256GB వస్తుంది, UFS 4.1 స్టోరేజ్ వస్తుంది. అలాగే మీరు ఐక్యూలో బేస్ వేరియంట్ తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. బట్ ఇక్కడ మీకు పోకో ఎఫ్7 అనేది కొంచెం బెటర్గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. కెమెరా డిపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ పోకో చూసుకుంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX 882 సెన్సార్ యూజ్ చేస్తారు. అలాగే రెండు కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే ఇక్కడ ఐక్యూ నియో 10లో చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇందులో కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అలాగే రెండు కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక్కడ కెమెరాలో మనకి అడ్వాంటేజ్ ఏది బాగుంటుందంటే ఇక్కడ ఐక్యూ నియో 10 అయితే బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరాలో చూసుకుంటే మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. 4K 60 FPS అయితే మీరైతే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఐక్యూ నియో 10లో చూసుకుంటే పోకో ఎఫ్7లో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 60 FPS లో మీరైతే రికార్డింగ్ చేసుకోవచ్చు. పోకో ఎఫ్7తో కంపేర్ చేస్తే ఐక్యూ నియో 10 అనేది కెమెరా పరంగా మీకు బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరాస్ మీకు బాగుంటాయి. పోకోలో చూసుకుంటే సోనీ IMX 882 సెన్సార్ ఉంటుంది. అలాగే ఐక్యూలో చూసుకుంటే సోనీ LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే రెండు అయితే బాగుంటాయి, కానీ ఫ్రంట్ కెమెరా పరంగా చూసుకుంటే ఐక్యూ నియో 10 అనేది మీకు బెటర్గా అయితే ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మీకు ఐక్యూ నియో 10 అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చాలా మంది వ్లాగింగ్స్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా 4K 60 FPS అయితే మీరు వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా ప్లస్ పాయింట్ ఇది మీకు ఐక్యూ నియో 10లో అయితే. నెక్స్ట్ మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి పోకో ఎఫ్7లో చూసుకుంటే 7550 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనకి ఐక్యూలో చూసుకుంటే 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి బ్యాటరీ కెపాసిటీలో పోకో అనేది బెటర్గా ఉంటుంది. అలాగే ఛార్జింగ్ స్పీడ్ పరంగా చూసుకుంటే పోకో అనేది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఐక్యూ నియో 10లో చూసుకుంటే 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఒక దాంట్లో అడ్వాంటేజ్ ఉంది, ఇంకొక దాంట్లో డిసడ్వాంటేజ్ ఉంది. మనకి పోకో ఎఫ్7లో చూసుకుంటే బిగ్ బ్యాటరీ ఉంది, మనకి 90W కొంచెం స్లో ఛార్జింగ్ ఉంది. అలాగే ఐక్యూలో చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ తగ్గింది, ఛార్జింగ్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అలాగే ఈ రెండిట్లో మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. పోకో ఎఫ్7 యూజ్ చేసి మీరు వైరెడ్గా ఏదైనా ఫోన్ ఛార్జింగ్ పెట్టాలనుకుంటే మీరు 22.5 వాట్స్ వరకు మీరైతే ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. అలాగే ఐక్యూ నియో 10 యూజ్ చేసి మీరు వేరే ఫోన్కి వైరెడ్గా ఛార్జింగ్ పెట్టాలనుకుంటే 10W వరకు అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. ఈ రెండిట్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటే ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. పోకోలో బిగ్ బ్యాటరీ ఉంది, 7550 అంటే 550 mAh బ్యాటరీ ఎక్కువ అవుతుంది పోకో ఎఫ్7లో. కానీ ఐక్యూ నియో 10లో చూసుకున్నా మనకి 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. 30W మనకి పోకో ఎఫ్7తో కంపేర్ చేస్తే ఐక్యూ నియో 10లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది 30W వరకు అయితే. బట్ ఇదే మనకి డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఒక దాంట్లో ఎక్కువ ఉండదు, ఇంకో దాంట్లో తక్కువ ఉంది. మీకు మీ చాయిస్ని బట్టి మాకు బిగ్ బ్యాటరీ కావాలి, స్లో ఛార్జింగ్ కూడా పర్లేదు అనుకుంటే పోకో ఎఫ్7 తీసుకోండి. అలాగే మాకు
బ్యాటరీ అనేది కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, ఛార్జింగ్ అనేది చాలా సూపర్ ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే మాత్రం ఐక్యూ నియో 10 తీసుకోండి. బట్ ఈ రెండిట్లో మీకు కంపేర్ చేయడానికి ఏం లేదు, ఏది బెటర్గా చెప్పలేము మనం, ఎందుకంటే దాంట్లో ఛార్జింగ్ స్పీడ్ తక్కువ ఉంటే ఇంకో దాంట్లో ఎక్కువ ఉంది, అలాగే ఇంకో దాంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే ఇంకో దాంట్లో తక్కువ ఉంది, ఒక దాంట్లో ఉన్నది ఇంకొక దాంట్లో లేదు. రెండింటి మనం కంపేర్ చేసి ఇది బెస్ట్ అని చెప్పడానికి అయితే లేదు. బట్ రెండిట్లో మీకు ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చు, మంచిగా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే పోకో F7లో చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15 తో పాటు హైపర్ ఓఎస్ 2.0 మీద రన్ అవుతుంది. 4 ఇయర్స్ వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐక్యూలో చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15 తో పాటు ఫన్ టచ్ ఓఎస్ 15 మీద రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే మనకి 3 ఇయర్స్ వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ ఐక్యూ నియో 10 కి అయితే వస్తాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే 2 ఫోన్స్ ఆండ్రాయిడ్ 15 తో వస్తున్నాయి, అలాగే 2 ఫోన్స్లో వాళ్ళ కస్టమ్ యూఐ, ఒక దాంట్లో హైపర్ ఓఎస్, ఇంకొక దాంట్లో ఫన్ టచ్ ఓఎస్. బట్ రెండిట్లో మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. కాకపోతే అప్డేట్స్ పరంగా చూసుకుంటే మీకు పోకో F7 అనేది కొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే 4 ఇయర్స్ వరకు మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అంటే మనకి ఇప్పుడు 15 ఉంది కదా, 16, 17, 18, 19 వస్తుంది. బట్ 19 వస్తుంది, అలాగే 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్. మనకి ఐక్యూ నియో 10లో చూసుకుంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 15 ఉంది, ఆండ్రాయిడ్ 16, 17, 18 మనకి 3 సంవత్సరాల వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్స్. ఆండ్రాయిడ్ 19 అయితే పోకో F7కి వస్తుంది, అలాగే ఐక్యూ నియో 10 అనేది ఆండ్రాయిడ్ 18తోనే మీకు ఎండ్ అయిపోతుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే 2 ఫోన్స్ డిఫరెంట్ ఓఎస్ల మీద వస్తాయి, అలాగే అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం పోకో F7 అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది, ఇది నా ఒపీనియన్. ఇక 2 ఫోన్స్లో మనకి ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, NFC కూడా ఉంటుంది. ఇక పోకో F7 చూసుకుంటే బ్లూటూత్ 6తో అయితే వస్తుంది, అలాగే ఐక్యూ నియో 10 చూసుకుంటే బ్లూటూత్ 5.4తో అయితే వస్తుంది. ఈ 2 ఫోన్స్ వైఫై 7కి అయితే సపోర్ట్ చేస్తాయి, అలాగే ఐపీ రేటింగ్ 2 ఫోన్స్లో అయితే ఉంటుంది. ఐక్యూ నియో 10 చూసుకుంటే IP65 రేటింగ్ అయితే ఉంటుంది, అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఐక్యూ నియో 10 IP65 రేటింగ్ తో అయితే వస్తుంది కాబట్టి. పోకో F7లో చూసుకుంటే IP66, 68, 69 రేటింగ్ తో అయితే వస్తుంది. ఇది వాటర్ రెసిస్టెంట్, మనం నీళ్ళలో ముంచినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు పోకో F7 అనేది. ఐక్యూ నియో 10 అలా కాదు, మీరు వాటర్లో ముంచారనుకోండి పాడైపోతుంది. మీకు పోకో F7 అలా కాదు, IP66, 68, 69 రేటింగ్తో వస్తుంది కాబట్టి మీరు కంప్లీట్గా వాటర్లో ముంచినా ఆ ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ పోకోకి. ఐపీ రేటింగ్ అనేది ఐక్యూ నియో 10లో కూడా ఉంటే బాగుండేది, బట్ ఇది ఒకటి మిస్ చేశారు. ఈ 2 ఫోన్స్లో మన గేమ్స్ ఆడేటప్పుడు కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. పోకోలో చూసుకుంటే 6000mm 3D ఐస్ లూప్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. ఐక్యూలో చూసుకుంటే 7000mm అల్ట్రా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 2 ఫోన్స్లో మనకి కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. కొంచెం ఐక్యూ నియో 10 అనేది బెటర్గా అయితే ఉంటుంది గేమ్స్ ఆడేటప్పుడు. ఇందులో మనకి 7000mm మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఈ 2 ఫోన్స్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ పోకో F7లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఐక్యూ నియో 10లో చూసుకుంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. ఇక నెక్స్ట్ వీటి ప్రైస్ కోసం మాట్లాడుకుందాం. మనం బేస్ వేరియంట్ కోసం మాట్లాడుకుందాం. హై అండ్ వేరియంట్కి వెళ్ళాలంటే మీకు ఐక్యూలో వెళ్ళాల్సిన ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి, బట్ మీరు వెళ్ళొచ్చు. కానీ పోకో F7లో మాత్రం మీరు హై అండ్ వేరియంట్ తీసుకోకపోయినా మీకు పర్వాలేదు, ఎందుకంటే మీకు బేస్ వేరియంటే 256GB వస్తుంది కాబట్టి. ఈ పోకో F7 మనకి ప్రైస్ చూసుకుంటే 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మొబైల్ ప్రైస్ చూసుకుంటే 31,999, అంటే 32,000 పెట్టారు. బ్యాంక్ ఆఫర్ మీకు 2,000 వస్తుంది కాబట్టి 30,000 ప్రైస్ పాయింట్లో మీకు పోకో F7 మీకు కార్డ్ ఆఫర్తో కలిపి 30,000కి అయితే వస్తుంది. బేస్ వేరియంట్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మొబైల్. అలాగే ఐక్యూ నియో 10 కూడా మీకు 32,000 ప్రైస్ పెట్టారు. ఇక్కడ మనకి 8GB ర్యామ్, అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ర్యామ్ అనేది తగ్గిపోయింది, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా తగ్గిపోయింది. 32,000 పెట్టే మనకి 8GB ర్యామ్ వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ మనకి 32,000 పెడితే 32,000 అంటే మనకి ఇందులో కూడా బ్యాంక్ ఆఫర్ 2,000 ఉంటుంది. 2,000 చేస్తే 30,000కి ఐక్యూ నియో 10 బేస్ వేరియంట్ వస్తుంది. అలా కాకుండా మనం మిడిల్ వేరియంట్ ఐక్యూ నియో 10 తీసుకోవాలనుకుంటే 8GB ర్యామ్ వస్తుంది, అక్కడ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి స్టోరేజ్ అనేది ఓకే పెరిగింది, కానీ ర్యామ్ మాత్రం పెరగలేదు. 34,000 పెట్టుకున్న మిడిల్ వేరియంట్ మనకి బ్యాంక్ ఆఫర్లో పోతే 32,000 వస్తుంది. 32,000 పెట్టుకున్న ర్యామ్ అనేది మనకి 8GB వస్తుంది, బట్ ఇక్కడ స్టోరేజ్ పెరుగుతుంది. ఇది మనకి అడ్వాంటేజ్ అయితే పోకో F7లో. మీకు 30,000కే బ్యాంక్ ఆఫర్లతో కలిపి మీకు 30,000కి పోకో F7 బేస్ వేరియంట్ మీరు తీసుకుంటే మీకు స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ర్యామ్ ఎక్కువ ఉంటుంది. ఐక్యూ నియో 10లో మీరు 32,000 పెట్టినా, బ్యాంక్ ఆఫర్లో పోయిన 32,000 పెట్టినా ర్యామ్ అనేది తగ్గుతుంది. ఇదొకటి ప్రైస్ పరంగా చూసుకుంటే పోకో S7లో అడ్వాంటేజ్ అయితే. బట్ మీ చాయిస్, మీరు ఏది తీసుకుంటారు అన్నది మీ మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తారు కదా, ఏ డిపార్ట్మెంట్లో ఏది బాగుందో నేను చెప్పాను, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. బట్ నా చాయిస్ అయితే
బట్ నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఫోన్ బాగుంది. కొన్ని డిపార్ట్మెంట్లో ఐక్యూ నియో 10 బాగుంది, కొన్ని డిపార్ట్మెంట్లో పోకో F7 బాగుంది. మీరు ఆల్రెడీ ఐక్యూ నియో 10 ఆల్రెడీ తీసుకున్నట్లయితే పోకో F7కి మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పోకో F7 కొందాం అనుకుంటున్నారు, బట్ కొన్నాక మేము ఐక్యూ నియో 10 తీసుకుంటే బాగుండేది అనిపించేలాగైతే మీకు ఐక్యూ నియో 10లో కూడా అంత పెద్దగా ఏముండదు. పోకో F7 మంచి ఫోన్, అలాగే ఐక్యూ నియో 10 కూడా మంచి ఫోనే. రెండిట్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా బట్ మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, మంచి కెమెరాస్ అయితే ఉంటాయి, బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ కొంచెం డిఫరెంట్ ఉన్న రెండు సిమిలర్గా అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ మీకు చాలా మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.